వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మీడియా బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సైదాబాద్ లోని ప్రభుత్వ బాలుర హోంలో బాలల దినోత్సవ వేడుకలు. హాజరైన మంత్రి సత్యవతి రాథోడ్. ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్లో కొమురం భీం జెండా ఆవిష్కరణ. దీపావళి వేడుకలను ఘనంగా నిర్వహించిన గిరిజనులు. దీపావళిని కోవిడ్ జాగ్రత్తలు పాటిస్తూ జరుపుకోండి సూచించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కోన రఘుపతి. అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య ముమ్మాటికి ప్రభుత్వ హత్యే. మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి వ్యాఖ్య. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై సిపిఎం ప్రచారం. గుంటూరు జిల్లా నిజాంపట్నంలో నిరసన. డీటెయిల్స్ చూస్తే జాతీయ బాలల దినోత్సవం పురస్కరించుకుని సైదాబాద్ లోని ప్రభుత్వ బాలుర హోంలో నిర్వహించిన బాలల దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా రాష్ట్ర గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ హాజరయ్యారు. విద్యార్థులు స్థానిక కార్పొరేటర్ సింగిరెడ్డి స్వర్ణలతారెడ్డితో కలిసి సహపంక్తి భోజనం చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ కోవిడ్ సమయంలో లబ్ధిదారులకు నేరుగా ఇంటింటికి పౌష్టికాహారం అందజేశామని, తమ శాఖ అధికారులు సిబ్బంది అనునిత్యం శ్రమించారని, వారి పనితీరు అద్భుతమని ఆమె ప్రశంసించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన వివిధ రకాల కళా నృత్యాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సెక్రటరీ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ కమిషనర్ దివ్య, జువైనల్ హోమ్ డైరెక్టర్ శైలజ, పలువురు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. వారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. బేగ్ సార్, ప్లీజ్ వెల్కమ్. కార్యక్రమం ఇక్కడ చేసుకుందామని అనుకొని ఇక్కడ నిర్వహిస్తుంటున్నాం. సో నాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నా చాలా చక్కగా ఒక తల్లిగా మీకు చక్కటి సందేశాన్ని ఇచ్చిన మన సెక్రటరీ మేడం దివ్య మేడం గారు, అలాగే మీ ఈ హోమ్స్ని డైరెక్టర్గా చక్కగా నిర్వహిస్తూ తనకు 2 పిల్లలు నాకు తెలిసి, సో వాళ్ళ పిల్లలతో పాటు ఈ పిల్లలు నా వాళ్ళే అని ఎప్పటికీ కార్యక్రమం ఇక్కడ చేసుకుందామని అనుకొని ఇక్కడ నిర్వహిస్తుంటున్నాం. సో అంతర్జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బాలబాలికలందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే రాష్ట్ర ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. కోవిడ్ కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా చాలా గ్రాండ్గా చేసుకునే ఈ సెలబ్రేషన్ ఈరోజు ఈ అబ్జర్వేషన్ హోమ్లో మరి వారోత్సవాల పేరుతో వారం రోజులుగా ఈ బాలల దినోత్సవం ఇక్కడ జరుపుకుంటున్నాం. మీరు చూశారు, పిల్లలందరూ చక్కటి పెర్ఫామ్ చేశారు. అనేక కారణాల ద్వారా మా దగ్గరికి వచ్చిన ఆడపిల్లలు, మగపిల్లలు, అబ్జర్వేషన్లో ఉన్నవాళ్ళు కావచ్చు, లేకపోతే వివిధ స్థాయిలో ఉన్న వాళ్ళందరితో ఈరోజు ఇలా జరుపుకోవడం చాలా సంతోషం. మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ రాష్ట్రంలో ఉండే పిల్లల రక్షణ పట్ల, భద్రత పట్ల మరి అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్న ఈ క్రమంలో ఇంకెవరు ఇబ్బంది పడకుండా కోవిడ్ కారణంగా మా అబ్జర్వేషన్ హోమ్లలో లేకపోతే వేరే హోమ్స్లో ఉండే 15,000 మంది పిల్లలు మరి వాళ్ళ గార్డియన్స్ వాళ్ళ దగ్గరికి పంపించడం జరిగింది. 1-2 దురదృష్టకరమైన సంఘటనలు జరిగిన తర్వాత మా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ స్పెషల్ సెక్రటరీ గారు అండ్ కమిషనర్ దివ్య మేడం గారు మేమందరం కూడా వాళ్ళందరికీ అంగన్వాడీలకు ఒక పిలుపునిచ్చి వాళ్ళు సేఫ్గా ఉన్నారా, వాళ్ళు తీసుకెళ్ళిన వాళ్ళందరూ వాళ్ళని సరిగ్గా చూసుకుంటున్నారా అని చెప్పి కోవిడ్ సమయంలో కూడా ఎవ్వరూ ఇబ్బంది పడకుండా మా పిల్లలు భద్రంగా మరి సంతోషంగా ఉండటానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం. అందులో భాగంగానే ఈరోజు మా శిశు విహార్ కావచ్చు, అబ్జర్వేషన్ హోమ్ కావచ్చు, ఇలాంటి అనేక హోమ్స్లో ఏ ఒక్కరు కోవిడ్ బారిన పడకుండా, ఇబ్బంది పడకుండా వాళ్లకు మంచి పౌష్టికాహారాన్ని ఇస్తున్నాం. వారి ఆరోగ్యం పట్ల సరైన రక్షణ, మళ్ళీ వాళ్లకు ఆరోగ్యానికి సంబంధించి అన్ని సూచనలు, సలహాలు ఇస్తూ వాళ్ళకు మంచి పౌష్టికాహారాన్ని కూడా ఇస్తున్నాం. తద్వారా వాళ్ళెవరూ ఇబ్బంది పడకుండా, వ్యాధి బారిన పడకుండా మళ్ళీ ఒక
తల్లిదండ్రులు లేరనే కానీ అంతకంటే ఎక్కువగా అనేక మంది మా డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ అందరూ వాళ్ళని కడుపులో పెట్టి చూసుకుంటున్నారు. సో మా అధికారులందరికీ కూడా కోవిడ్ కారణంగా అనేక ఆఫీసులకు, అనేక కార్యాలయాలకు, అనేక సంస్థలకు హాలిడేస్ వచ్చి వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకున్నారు. కానీ మేమే ఇంటింటికి తిరిగి మేము అంటే వాళ్ళ ఇళ్ళకు పోయి టేక్ హోమ్ రేషన్ ఇవ్వటం, అంటే ప్రతిదీ కూడా మాకు ఎక్కువ బాధ్యతలు పెరిగాయి. దాన్ని చాలా సమర్థవంతంగా చేసిన ఎంటైర్ మా డిపార్ట్మెంట్ టీమ్కి, మా సెక్రటరీ గారికి హృదయపూర్వకంగా నేను అభినందిస్తూ ఉన్నాను. మరి ఈ రాష్ట్రంలో వీధి బాలలు కావచ్చు, అనేక తెలిసి తెలియని నేరాలు చేసిన వాళ్ళు కావచ్చు, మా దగ్గర వాళ్ళకు ఏ రకమైన ఇబ్బంది లేకుండా అన్ని రకాలుగా వాళ్ళ ప్రొటెక్షన్, వాళ్ళ సంరక్షణ, వాళ్ళ భద్రత, వాళ్ళ ఆరోగ్యం, వాళ్ళ భవిష్యత్తును కూడా సరైన దారిలో, సరైన మార్గంలో పయనించే విధంగా మేము అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి ఈరోజు దీపావళి అలాగే బాలల దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ భగవంతుడు మా పిల్లలందరినీ చల్లగా చూడాలని ప్రార్థిస్తూ ఉన్నాను. ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండలంలోని దహైగాం గ్రామంలో కొమరం భీం జెండాను స్థానిక గిరిజనులు ఆవిష్కరించారు. దీపావళి కంటే ముందుగా కొమరం భీం జెండాను ఆవిష్కరించిన తర్వాత దీపావళి పండుగ జరుపుకోవడం ఇక్కడి గిరిజనుల ప్రత్యేకత. ఆదివాసీ తుడుందెబ్బ జిల్లా ఉపాధ్యక్షులు ఉయికే సుదర్శన్ మాట్లాడుతూ ఆదివాసీ గిరిజనుల కోసం కొమరం భీం చేసిన పోరాటాలు మరువలేనివని, ఆయన జల్ జంగల్ జమీన్ అనే నినాదంతో గిరిజనుల అభ్యున్నతికి పాటుపడి అసువులు బాసారని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు శ్రీరాం రామచందర్, మండల వైస్ ఎంపీపీ పోరెడ్డి శ్రీనివాస్, ఉయికా కృష్ణ గ్రామస్తులు పాల్గొన్నారు. మరి మనకు ఈరోజు ప్రభుత్వాలు వస్తున్నాయి, పోతున్నాయి, ఏదో జరుగుతున్నది. కానీ నిజమైన ఆదివాసులకు న్యాయం జరగడం లేదు. మరి జల్ అన్నారు, జమీన్ అన్నారు, ఈ మాత్రం ఏ నాటికి కాదు. ఈరోజు కూడా భూ పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి. మా హక్కుల కోసం మేము కూడా ఎన్నో పోరాటాలు చేస్తూనే ఉన్నాం. కానీ ఏ అధికారి కానీ ఏ ప్రభుత్వం కానీ మా మీద చిన్న చూపు చూస్తున్నది. దానికి మాత్రము ఎటువంటి అభివృద్ధి కానీ దేనికి కానీ వాళ్ళ ఓట్ల కోసమో నోట్ల కోసమో దేనికోసమో పాటుపడుతున్నారు. కానీ మా ఆదివాసుల కోసము ఏ ప్రభుత్వం మాకు అభివృద్ధి పథంలో నడిపించటం లేదు. మరి ఇతని స్ఫూర్తితోటి ఏదైతే కుమరం భీము 3 నిదానాలు చేసి మాకు హక్కులు కల్పించాడో దానికోసం మేము ఈ రోజు వరకు కూడా పోరాటం చెప్తున్నాము. ఉదాహరణకు పోతే ఈరోజు పేసా చట్టం కానీ 170 కానీ 159 కానీ అంటే దాదాపుగా 5th షెడ్యూల్లో, రాజ్యాంగంలో ఉన్నటువంటి 5th షెడ్యూల్లో ఒక్కటి కూడా అమలుపరచడం లేదు. మరి ఈ పాలకులకు కానీ మా మీద ఉన్నటువంటి దయ కానీ దాక్షణాలు కానీ లేదు. ఎందుకంటే మేము పోరాటం చేస్తూ ఉంటాం, వారు చూస్తూ ఉంటారు. అంతేకాని మా పోరాటాలకు సమాధానం లేదు. వారి దగ్గర మాకు అభివృద్ధి చేసే గుణము కూడా లేదు. అందుకోసము ఇక నుంచి కూడా మాకు కావాల్సింది ఏదైతే ఉందో, మాకు రావాల్సిన అభివృద్ధి పథకాలు ఏవైతే ఉన్నాయో, మాకు ఏదైతే కావాలనో దానికోసం ఖచ్చితంగా ఇక నుంచి ఈ భీము స్ఫూర్తితోటి మేము పోరాటాలు చేస్తూనే ఉంటాము, చేస్తాం కూడా. అందుకోసము ఈరోజు మేము వర్ధంతిని పురస్కరించుకొని ఈ విధంగా మరి మనకు ఈరోజు ప్రభుత్వాలు వస్తున్నాయి. బాపట్ల శాసనసభ్యులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కోన రఘుపతి తన నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. బాపట్ల నియోజకవర్గ ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే ఈ దీపావళిని కోవిడ్ జాగ్రత్తలు పాటిస్తూ జరుపుకోవాలని కోన రఘుపతి సూచించారు. ఈ దీపావళి పండుగ ప్రతి ఒక్కరి జీవితాలలో వెలుగులు నింపాలని కోరుకుంటున్నానని తెలియజేశారు. దీపావళి పండుగ శుభాకాంక్షలు. ఈ దీపావళి
ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో మనం చేసుకుంటూ ఉన్నాం. అందరికీ తెలుసు ఏ రకంగా కోవిడ్ మహమ్మారి ప్రపంచాన్ని అప్రగతిలో చేసిందో. మరి అటువంటి కోవిడ్ కండిషన్స్లోనే ఈరోజు ఈ పండుగ జరుపుకునేటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి దయచేసి ఈ టపాకాయల ద్వారా వచ్చేటువంటి కాలుష్యం ఊపిరితిత్తుల మీద కూడా ప్రభావం చూపిస్తుంది. కాబట్టి చాలా లిమిటెడ్గా మన ఆచార వ్యవహారాన్ని దృష్టిలో పెట్టుకొని మా చిన్నప్పుడు తులసి కోట దగ్గర మరి దీపాలు వెలిగించి అక్కడే 1-2 కాకరపోతులు మతాలు వెలిగించేటువంటి అలవాటు ఉండేది. అలాగే ఎక్కడికి అక్కడ ఎవరికి వాళ్ళు జాగ్రత్తలు పాటిస్తూ మరి ఈ పండుగని జరుపుకోండి. చక్కటి పిండి వంటలు చేసుకోండి, ఆరోగ్యమైనటువంటి పిండి వంటలు తినండి. ఈ క్రాకర్స్ మీద మటుకు కొంచెం ఖర్చు తగ్గించండి. చాలా లిమిటెడ్గా చాలా జాగ్రత్తగా ఉండండి. విధిగా మాస్క్ ధరించండి బయటకు వెళ్ళేటప్పుడు. ఈ కాలుష్యం నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోండి. ప్రత్యేకంగా ఈ దీపావళి పండుగ గురించి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరినీ కూడా మరి కోరుకుంటూ ఉన్నాను. ఈ దీపావళి చక్కటి దీపాల పండుగ, ప్రతి వాళ్ళ జీవితాల్లో చక్కటి వెలుగుని నింపేటువంటి పండుగ మనందరికీ గుర్తుండే విధంగా ఉండాలని, అలాగే ఆ భగవంతుని కోరుకుందాం. ఈ కోవిడ్ మహమ్మారి వీలైనంత త్వరగా మరి దానికి ఒక టీకాలు దానికి ప్రచారం వచ్చే విధంగా మరి సక్సెస్ అవ్వాలని, ఈ వీలైనంత త్వరగా ఈ మహమ్మారి నుంచి మనం కాపాడుకునేటువంటి స్థితి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ కూడా దీపావళి పండుగ శుభాకాంక్షలు. ముందుగా నంద్యాలలో ఇటీవల ఆటో డ్రైవర్ అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య ఘటన ముమ్మాటికి ప్రభుత్వ హత్య అని మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి పేర్కొన్నారు. టీడీపీ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా అనంతపురం జిల్లా పుట్టపర్తి పట్టణంలో స్థానిక హనుమాన్ సర్కిల్ నుండి ముస్లిం మైనార్టీలతో కలిసి అబ్దుల్ సలాం కుటుంబానికి సంతాపం ప్రకటిస్తూ భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సంఘీభావ ర్యాలీకి పెద్ద ఎత్తున ముస్లిం మైనారిటీ సోదరులతో పాటు తెదేపా శ్రేణులు తరలివచ్చారు. ఈ సందర్భంగా పల్లె రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత ముస్లిం మైనార్టీ సోదరులతో పాటు బీసీ, ఎస్సీ, ఎస్టీ కులాలపై వేధింపులు అధికమయ్యాయన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తక్షణమే ముస్లిం సమాజానికి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని, సీబీఐ విచారణ కోరాలని డిమాండ్ చేశారు. ఏ ప్రొఫెసర్ ఈ ఎమ్మెల్యే పాలన చేశాడు. అధికారం లేనప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వచ్చారు. ప్రతి దగ్గరికి వచ్చేందుకు ఎందుకో భయం నాకు అర్థం కాదు. రాజప్రసాదం వదిలి బయటికి రావాలి, ప్రజల కష్టాలు నష్టాలు తెలుసుకోవాలి, మైనార్టీ మీద ఉన్న దాడులను అరికట్టే ప్రయత్నం చేయాలి. లేకపోతే ఈ రాష్ట్రంలో ఉండే 11 లక్షల కుటుంబాల మైనార్టీలకు ఉసురు ఈ ప్రభుత్వం తప్పకుండా తగ్గుతుంది. ఈ సలాంకు ఆత్మహత్యకు ఎవరైనా బాధ్యులైనారో, ఏ పార్టీకి సంబంధించిన వారైనా వాళ్ళ మీద కఠినమైన చర్య తీసుకొని వారిని డిస్మిస్ చేసి ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా చేయాలని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. పుట్టపర్తిలో మీరు తిరుగుతున్నారు. ఈ పుట్టపర్తిలో ఉండే సిమెంట్ రోడ్లన్నీ ఎవరు వేశారు? శ్రీధర్ రెడ్డి వేశాడా, పల్లె రఘునాథ్ రెడ్డి వేశాడా? ఏ బజారు కలవో ఇవన్నీ నేనే చేశాను. అంతేకాదు ఎలక్ట్రికల్ ప్రతి ఒక్క చోట డ్రైనేజ్ సంబంధించిన శాంక్షన్ కూడా నేను ఇచ్చాను. అదేది చిత్రావతి చెక్ డ్యామ్ కూడా కట్టాను. ఇవన్నీ ఎందుకు? 101 కోట్లతో తాగునీటి ప్రాజెక్టుని ఇచ్చాను. మీరు వచ్చారు, దాన్ని శంకుస్థాపన చేశాను. అది మెగా ఇంజనీరింగ్ వాళ్ళకి వచ్చింది. కాంట్రాక్టర్ వాళ్ళే, డబ్బులున్న ఈఏపీ కింద. ఎందుకు దాన్ని స్టార్ట్ చేయడం లేదు? అంతేకాదు అక్కడ 115 కోట్లతో తాగునీటి ప్రాజెక్ట్ తీసుకొచ్చాను. దాన్ని ఏం చేశారు? మా శిష్యుడు
చూసి మాట్లాడుతున్నాడు, చూడక మాట్లాడుతున్నాడు. నేను వేసిన రోడ్ల మీద తిరుగుతున్నాడు. వెంగళంచోర్ రోడ్డు ఎవరు వేసారు? డబుల్ రోడ్డు 20 కోట్లతో ఆ రోడ్డు వేశారు. ఆ రోడ్డు మీద నడిచి అభివృద్ధి ఏం కనపడలేదంటే ఎట్లా? ఆయన చేసిన పాదయాత్ర చేసిన ప్రతి ఒక్క రోడ్డు పల్లె రఘునాథ్ రెడ్డి తెలుగుదేశం పార్టీ వేసిన రోడ్డు. ఈ గ్రామంలో తాగే ప్రతి ఒక్కరు కూడా తాగునీటి సౌకర్యం, అక్కడ దాదాపు 130 కోట్లతో తాగునీటి సౌకర్యం ఇచ్చాను. ఇక్కడ కూడా తాగునీటి సౌకర్యం ఇచ్చాను. ఇవన్నీ నేనుండే ఈఏపీ రోడ్లు మనం ఇచ్చాను. అవి ఆయన ఓపెన్ చేసుకుంటూ కూర్చున్నాడు. ఈరోజు అంతెందుకు శ్రీ భగవాన్ సత్యసాయిబాబా గారి జయంతులు ఒక రోడ్డు మట్టి. గుంటూరు జిల్లా నిజాంపట్నంలో కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై సిపిఎం ప్రచారం నిర్వహించింది. ఈ సందర్భంగా బస్టాండ్ సెంటర్లో జరిగిన ప్రచారంలో సిపిఎం రేపల్లె డివిజన్ కార్యదర్శి సిహెచ్ మణిలాల్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మికులు, రైతాంగం, వ్యవసాయ కూలీలు, పేద ప్రజలను ఇబ్బందులకు గురిచేసే పద్ధతిలో అనేక ప్రజా వ్యతిరేక విధానాల చట్టసభల్లో ఆమోదం చేయడం సిగ్గుచేటని అన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో వాహనాల మీద పెద్ద ఎత్తున పెనాల్టీలు పెంచడం, డ్రైవర్లను దోచుకోవడమేనని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో పి సురేష్, అశోక్, రాఘవ, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. దేశంలో కేంద్ర ప్రభుత్వం మొన్న కరోనాని సాకుగా చూపించి కొన్ని ప్రమాదమైనటువంటి బిల్లుల్ని పార్లమెంట్లో తీసుకొచ్చారు. ఈ బిల్లుల్లో ప్రధానంగా కార్మికులు ఎవరైతే ఉన్నారో ఈ కార్మికుల హక్కులకు భంగం కలిగించే పద్ధతుల్లో గతంలో 44 కార్మిక చట్టాలుంటే వీటిని 4 లేబర్ కోడ్లుగా మార్చారు. ఈ లేబర్ కోడ్లుగా మార్చి సమస్యల మీద ఎవరు మాట్లాడటానికి లేదు, సమ్మెలు చేయటానికి లేదని చెప్పారు. దీనివల్ల అనేక మంది నష్టపోతారు. అట్లానే ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థలు ప్రభుత్వ ఆధీనంలో ఉంటే బ్యాంకులు, ఎల్ఐసి, రైల్వే ఇవన్నీ కూడా అనేక మందికి ఉపాధి పొందుతూ ఉన్నారు. ప్రజల సంపద ప్రభుత్వ రంగంలో ఉంటుంది. కానీ ప్రభుత్వ రంగ సంస్థలు ఎల్ఐసిలో 31 లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వ రంగంలో ప్రజలు కట్టిన డబ్బులు ఉన్నాయి. దీన్ని ఈరోజు ప్రైవేటు వాళ్ళకి ఇవ్వడం కోసం, ప్రైవేట్ పెట్టుబడులు పెట్టడం కోసం ఎల్ఐసిని తీసుకొచ్చారు. అట్లానే రైల్వేలు ప్రభుత్వ రంగంలో ఉన్నాయి. దీంట్లో 300 రైళ్లను ప్రైవేటు వాళ్ళు తిప్పుకోవడం కోసం ఈరోజు సిద్ధమైన పరిస్థితి ఉంది. ఈరోజు మన గతంలో చూసాం, రిలయన్స్ బిఎస్ఎన్ఎల్ ఏదైతే ఉందో ఈ బిఎస్ఎన్ఎల్ అనేటువంటిది ప్రభుత్వ రంగ సంస్థ. ప్రభుత్వ రంగ సంస్థకేమో 4Gలు 5Gలు ఇవ్వకుండా రిలయన్స్ వాడికి ఈరోజు 5G ఇచ్చారు. ఈ బిఎస్ఎన్ఎల్ ని ప్రైవేట్ పరం చేసిన తర్వాత జియో వాడికి ఇచ్చిన తర్వాత ఈరోజు ప్రజలందరూ డబ్బులతో కొనుక్కున్నారు. ఈరోజు రైల్వేలను ప్రైవేట్ పరం చేస్తే ఈరోజు సాధారణ ప్రయాణికు 10 రూపాయలు దక్కగలిగే పరిస్థితి ఉంది. ఈరోజు ఈ 10 రూపాయలు దక్కే ప్రయాణికుడు రేపు 50 రూపాయలు చెల్లించాల్సిన పరిస్థితి వచ్చింది. చాలా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఉంటుంది. అట్లానే ఈరోజు దేశవ్యాప్తంగా రైతాంగం, అన్నం పెట్టే రైతాంగం ఎవరైతే ఉన్నారో ఈ రైతాంగానికి పంట అమ్ముకోవడానికి ఏదైతే చట్టాలు ఉన్నాయో ఈ పంటని స్వామినాథన్ కమిటీ సిఫారసు చెప్తా ఉంది. రూపాయి ఖర్చు అయితే ఇంకొక ₹1 కలిపి ₹1.5 ఏ పద్ధతుల్లో గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పేసి, అలా కాకుండా ఈరోజు మీరు పంట ఎక్కడికైనా తీసుకెళ్ళండి, మీకు ఇష్టమైన చోట అమ్ముకోండి అని చెప్పేసి ఈరోజు పార్లమెంట్లో చట్టం చేశారు. వీటన్నిటి వల్ల ప్రజలందరికీ కూడా తీవ్రమైన ఇబ్బందులు ఉన్నాయి. అందుకని ఈ ప్రజా వ్యతిరేక విధానాల మీద భారత కమ్యూనిస్ట్ పార్టీ, మార్క్సిస్ట్ పార్టీ, కార్మిక రంగాలను వీళ్ళందరూ కూడా కలుపుకుని దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తా ఉంది. ఆంధ్ర రాష్ట్రంలో 7వ తారీఖు నుంచి 15వ తారీఖు దాకా జరుగుతున్న కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కార్మిక మిత్రులు, ఆటో కార్మిక మిత్రులు వీళ్ళందరూ కూడా ఈ విధానాలను ప్రచారం చేయడం కోసం ఇక్కడ రావడం జరిగింది. ఈ విధానాల మీద రేపు రాబోయే కాలంలో దేశవ్యాప్తంగా వామపక్షాల మద్దతుతో ఒకరోజు సమ్మెకి భారతదేశ వ్యాప్తంగా కార్మికులు సిద్ధమవుతా ఉన్నారు. నవంబర్ 26వ తారీఖు నాడు, 26వ తారీఖు కూడా ఈ ప్రజా వ్యతిరేక విధానాలు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున. వరంగల్లో గల కల్పలత సూపర్ బజార్ 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వారోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, జీడబ్ల్యూఎంసీ చైర్మన్ పమేలా సత్పతి, అర్బన్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు హాజరయ్యారు. ఈ సందర్భంగా వినయ్ భాస్కర్ మాట్లాడుతూ వరంగల్ కి గతంలో తలమానికంగా ఉన్న కల్పలత సూపర్ మార్కెట్ చాలా ప్రాచుర్యం పొందిందని అన్నారు. చాలా చౌక ధరలలో అందరికీ అందుబాటులో అన్ని రకాల వస్తువులు ఈ మార్కెట్లో లభించేవని తెలిపారు. కలెక్టర్ గారికి కూడా ఉంది, కోఆపరేటివ్ వీక్ కూడా ఉంది, ఇంకా దీపావళి ఉంది. కోఆపరేటివ్ సొసైటీ ద్వారా మేము చాలా అంటే వల్నరబుల్ గ్రూప్స్, చాలా వెనక ఉన్న గ్రూప్స్ ఇప్పుడు ముందుకి వెళ్తున్నారు.
బంక్ని ఏర్పాటు చేసుకున్నారు. అదేవిధంగా వేరే నూతన మార్గాలు కూడా మీరు వెతికి సో కాంపిటేటివ్గా ఉంటేనే ఇది ఫ్యూచర్లో కూడా ఇంకా గ్రోత్ ఉంటుంది. ఇప్పుడు ఒకటి ఓపెన్ చేశారు, అంటే విజయ ప్రొడక్ట్స్, అదేవిధంగా ముల్కనూరు రైస్ అనేది. సో ఆల్రెడీ చెప్తున్నారు అంటే ఆర్గానిక్ ప్రొడక్ట్స్ కూడా సేల్ చేయడానికి ఉంది అనేది. సో ఈ అర్బన్ ఏరియాలో అలాంటివి మనము ముందుగా అంటే ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అలాంటివి ఉంటే డిమాండ్ కూడా బాగుంటుంది. ఇంతకుముందే మేడం నీరజ మేడం గారు చెప్పినట్టు నాకు కూడా ఈ కల్పలత సూపర్ బజార్తోని ప్రత్యేక అనుబంధం ఉంది. నేను నా స్కూల్ డేస్లో మా అమ్మతోనే వచ్చి నేను ఇక్కడ బుక్స్ కోసం క్యూలో నిలబడేది, మా అమ్మ ఏమో బట్టల కోసము అక్కడ క్యూలో నిలబడేది. అంత అనుబంధం ఈ కల్పలత సూపర్ బజార్తోని విడదీయని అనుబంధం కారణంగానే మరి దీన్ని రివైవ్ చేయాలనే ఆలోచనతోని ఉన్నటువంటి గ్లోబలైజేషన్. జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలంలోని పోరుమల్ల, తొంబరావుపేట్, కంటకుంట్ల గ్రామాల్లో మండల కాంగ్రెస్ అధ్యక్షులు సింగిరెడ్డి నరేష్ రెడ్డి ఆధ్వర్యంలో రైతుల సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. ముఖ్య అతిథులుగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, వేములవాడ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఆది శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక విధాన బిల్లులను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తడిసిన ధాన్యంకు నష్టపరిహారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్నటువంటి రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ చేపడతా ఉన్నాం. గత 10 రోజులుగా వేములవాడ నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో రైతులను కలిసి ఒకటేమో రాష్ట్రపతి గారికి ఇచ్చే వినతి పత్రపైన, మరొకటేమో రాష్ట్ర గవర్నర్కి ఇచ్చే వినతి పత్రపైన సంతకాలు సేకరణ చేపడతా ఉన్నాం. ఈరోజు పోరుమల్ల గ్రామంలో ప్రారంభించినాం. ఈరోజు ప్రస్తుతానికి కట్లకొట్లు ఉన్నాం. పెద్దలు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు, పెద్దలు పొన్నం ప్రభాకర్ గారు కూడా ఈ కార్యక్రమం రావడం జరిగింది. కట్లాపూర్, మేడిపల్లి మండల శ్రేణులందరూ కూడా ఈ కార్యక్రమం ఉత్సాహంగా పాల్పంచుకుంటున్నారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఆ 3 రైతు వ్యతిరేక బిల్లులు వెంటనే రద్దు చేయమని చెప్పని డిమాండ్ చేస్తూ, చిన్న కమతాలు, చిన్న రైతులకు నష్టపోయే విధంగా, బడా రైతులకు ఉపయోగపడే విధంగా, కార్పొరేట్ స్థాయి వ్యవసాయం చేసేవారికి ఉపయోగపడే ఉన్నటువంటి కేంద్ర బిల్లులను వెంటనే రద్దు చేయాలని చెప్పని డిమాండ్ చేస్తూ మా నాయకుడు రాహుల్ గాంధీ గారు కూడా రైతాంగానికి చెప్పమన్నాడు. ఒకవేళ ఈ కేంద్ర ప్రభుత్వం దిగిరాపోతే 2023లో వచ్చే ఎన్నికల్లో దేశవ్యాప్తంగా వచ్చేటువంటి ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారులు రాగానే ఆ 3 బిల్లులను వెంటనే రద్దు చేస్తామనేటువంటి మాటని సందర్భంగా రైతాంగానికి చెప్తున్న పరిస్థితిని, ఆ 3 బిల్లుల వల్ల ఇబ్బంది పడే రైతాంగానికి కాంగ్రెస్ పార్టీ అడ్డగా ఉంటుందన్న మాట సందర్భంగా తెలియజేస్తూ, మరో సంతకం రాష్ట్ర గవర్నర్ గారికి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రెండోసారి పదవి బాధ్యతలు స్వీకరించి 2 మాసాలైతే 2 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంలో రైతులు రుణమాఫీ చేస్తానని చెప్పి చేయలే, ₹1,00,000 వెంటనే రైతు రుణమాఫీ చేయమని చెప్పి ఈ మధ్యలో నియంత్రిత సాగు పేరిట నిర్బంధ సాగును చేపించి రైతుల్ని నట్టేట ముంచినటువంటి సన్న రకం సంబంధించినటువంటి అంశంలో తెలంగాణ సోనయ్యమన్నాడు. అవోప బ్యాంక్మెన్ చాప్టర్స్ ఆధ్వర్యంలో ఆర్థిక స్తోమత లేక విద్యాభ్యాసం చేసేందుకు ఇబ్బందులు పడుతున్న దేవేష్ అనే విద్యార్థికి ₹27,111 ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో అవోప బ్యాంక్మెన్ చాప్టర్ అధ్యక్షులు పివి రమణయ్య, జిఎన్ఎస్ ప్రసాదరావు, ముకుందరావు, లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధ్యక్షులు పివి రమణయ్య మాట్లాడుతూ పేద వయసు విద్యార్థులకు ఆర్థిక సహాయం చేయడంలో అవోప బ్యాంక్మెన్ చాప్టర్ ఎప్పుడూ ముందుంటుందని తెలిపారు. వయస్సు సామాజిక వర్గానికి చెందిన వారికి చదువు కొనసాగించడంలో ఆర్థిక ఇబ్బందులు ఎదురైతే తమను సంప్రదించవచ్చని తెలియజేశారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నెహ్రూ జయంతి బాలల దినోత్సవ సందర్భంగా మా అవోపా బ్యాంక్మెన్ చాప్టర్ తరఫున మేము ఒక పేద విద్యార్థికి సహాయం చేయదలుచుకున్నాం. ఆ సహాయం నిమిత్తము ఫీజు మొత్తము, తర్వాత పుస్తకాలు కూడా కొంత ఇద్దామనుకున్నాం. ఆ సందర్భంగా ఒక చిన్న మెసేజ్ పెట్టాం మా గ్రూప్లో. ఆ మెసేజ్కి మా వాళ్ళు స్పందించి అత్యధికంగా విరాళాలు ఇచ్చారు. విరాళాలు ఇచ్చిన వారందరికీ ధన్యవాదములు, నమస్కారములు. వారి యొక్క కుటుంబ సభ్యులందరికీ దీపావళి శుభాకాంక్షలు. ₹37,411 మా మెసేజ్ మేరకు 36 గంటల్లో రావడం చాలా హర్షదాయకము. నా పేరు పి దేవేష్. నేను చాలా పేదవాడిని. మా నాన్న చిట్ ఫండ్ కంపెనీలో చిన్న జాబ్ చేస్తున్నాడు.
ఈ సార్ మమ్మల్ని పిలిచి మాతో మాట్లాడి నాతో కాలేజ్లో అడ్మిషన్ ఇప్పించాడు. ఇప్పుడు కాలేజ్ ఫీజు బుక్స్ కావాల్సిన డబ్బులు కూడా ఇచ్చాడు. నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ సార్ చాలా మంచిగా నన్ను రెస్పాండ్ చేసి మంచిగా ఇచ్చాడు. చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. నాకు 10th క్లాస్లో 10/10 వచ్చింది. అందుకనే ఇప్పుడు ఇట్లా ఇవ్వడం జరిగింది. ప్లస్ చాలా హెల్ప్ఫుల్గా మాట్లాడాడు కూడా. శ్రీ చైతన్య కాలేజ్లో అడ్మిషన్ కూడా ఇప్పించాడు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ఆత్మహత్య చేసుకున్న అబ్దుల్ సలాం కుటుంబాన్ని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని నంద్యాల సీఐ సోమశేఖర్ రెడ్డి వెంటనే చర్యలు చేపట్టాలని కళ్యాణదుర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఉమామహేశ్వర్ నాయుడు డిమాండ్ చేశారు. ముస్లిం మైనార్టీ నాయకులు ఇస్మాయిల్, రోషన్, నబీ రసూల్, వన్నూర్ సాబ్ తదితరుల ఆధ్వర్యంలో జామియా మసీద్ దగ్గర ముస్లిం సోదరులు చేస్తున్న దీక్షకు సంఘీభావం తెలిపారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇలాంటి ఘటనలు చాలా జరిగాయని, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల పట్ల ఈ ప్రభుత్వానికి ఎందుకు చులకనని నిలదీశారు. అబ్దుల్ సలాం కుటుంబానికి న్యాయం జరిగే వరకు నిరసనలు వ్యక్తం చేస్తూనే ఉంటామని, ముస్లిం సోదరులకు తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని తెలియజేశారు. ఇప్పుడు ముస్లింల వంతు వచ్చింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరైనా తప్పు చేస్తే శిక్షించాల్సిందే. తప్పు చేయకోకున్నటువంటి వ్యక్తి అబ్దుల్ సలాం గారు, అతని కుటుంబాన్ని పోలీసులు వేధించినటువంటి తీరును చూస్తే చాలా బాధాకరం. ఎందుకంటే అతను ఆత్మహత్య చేసుకునే విధంగా ప్రేరేపించి ఆ కుటుంబాన్ని అడిబజారు పాలన చేసి ఇబ్బంది పెడుతున్నటువంటి తీరు ప్రజాస్వామ్యంలో చాలా నీచమైన సంస్కృతికి ఈ ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. ఇది గుంటూరులో ప్రజలలో నాడు ప్రజల కోసం నేడు కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ముస్తఫా ఆధ్వర్యంలో నిర్వహించారు. ముగింపు కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు పాదర్తి రమేష్ గాంధీ, కావటి మనోహర్ నాయుడు, షేక్ షౌకత్, వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ అభ్యర్థులు షేక్ ఖాజా మొహిద్దీన్ చిస్టి, సంకూరి శ్రీను, రమణబోయిన, అజయ్ తదితరులు పాల్గొన్నారు. ప్రజలలో నాడు ప్రజల కోసం నేడు అన్న నినాదంతో పగడియాలలో ఎమ్మెల్యే తొగురు ఆర్డర్ చేపట్టిన పాదయాత్రకు ప్రజల నుంచి అపూర్వ స్వాగతం లభించింది. పగడియాల ప్రజలు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో ఈ పాదయాత్రలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు చెరుకుచెర్ర రామయ్య, రఘురామయ్య, పగిడియాల మండల వైఎస్ఆర్సీపీ నాయకులు జయరామిరెడ్డి ఎమ్మెల్యే చేపట్టిన పాదయాత్రకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జగనన్న అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ సమస్యలు తెలుసుకుంటూ అధికారులతో సమస్య పరిష్కారం గురించి మాట్లాడుతూ పాదయాత్ర కొనసాగించారు. కర్నూలు కలెక్టరేట్ సునైన ఆడిటోరియంలో జిల్లా దిశ కమిటీ సమావేశానికి జిల్లా అభివృద్ధి సమన్వయ మానిటరింగ్ కమిటీ చైర్మన్ కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్, నంద్యాల ఎంపీ పోచ బ్రహ్మానందం రెడ్డి, పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, కోడుమూరు ఎమ్మెల్యే డాక్టర్ జె సుధాకర్, జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్, జాయింట్ కలెక్టర్ రామ్ సుదర్శన్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ సయ్యద్ ఖాజా మొహిద్దీన్, జిల్లా అధికారులు హాజరయ్యారు.
వరల్డ్ డయాబెటిస్ డే సందర్భంగా విజయనగరం జిల్లా బొబ్బిలి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నందు రోటరీ క్లబ్ టైగర్ అసోసియేషన్ వారు ఉచితంగా బీపీ షుగర్ టెస్టులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ తూమల కార్తీక్, సెక్రటరీ జేసీ రాజు, హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ జి శశిభూషణ్ పాల్గొన్నారు. అనంతరం మధుమేహ వ్యాధి నివారణ మరియు ఆహారంలో తీసుకునే పద్ధతుల గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. 1/4 టోటల్ పాపులేషన్లో మనం అసలు డయాబెటిక్ గురించి ఎందుకు తెలుసుకోవాలనుకుంటే, డయాబెటిక్ అనేది బాడీలోని అన్ని సిస్టమ్స్ని దెబ్బతీస్తుంది. లాంగ్ టర్మ్లోని ఎవరికైనా 10 సంవత్సరాల కంటే ఎక్కువ డయాబెటిక్ ఉందంటే బాడీలోని అన్ని సిస్టమ్స్ అంటే కళ్ళు, గుండె, లివరు, మూత్రపిండాలు, నరాలు అన్నిటి మీద దాని సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. వచ్చి ఆ కాంప్లికేషన్స్తో పేషెంట్లేంచో ఆర్థికంగా అవ్వచ్చు, ఆరోగ్యపరంగా అవ్వచ్చు, దానివల్ల నుంచో వాళ్ళు దెబ్బతింటారు. దానివల్ల నుంచి మనం ముందు కంట్రోల్ చేసుకోవాలి డయాబెటిక్. నెక్స్ట్ ఇది నాన్ కమ్యూనికబుల్ డిసీజ్. మెయిన్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇంకెవరి వల్ల మనకు అంటుకోదు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సైదాబాద్ లోని ప్రభుత్వ బాలుర హోంలో బాలల దినోత్సవ వేడుకలు, హాజరైన మంత్రి సత్యవతి రాథోడ్. ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్లో కొమరం భీం జెండా ఆవిష్కరణ, దీపావళి వేడుకలను ఘనంగా నిర్వహించిన గిరిజనులు. దీపావళిని కోవిడ్ జాగ్రత్తలు పాటిస్తూ జరుపుకోండి, సూచించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కోన రఘుపతి. అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య ముమ్మాటికి ప్రభుత్వ హత్యే, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి వ్యాఖ్య. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై సిపిఎం ప్రచారం, గుంటూరు జిల్లా నిజాంపట్నంలో నిరసన. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం.